హుజరాబాద్ బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి. ఇప్పుడు పాడి కౌశిక్ రెడ్డి అంటే దాదాపు బీఆర్ఎస్ పార్టీ 10 సంవత్సరాల అధికారంలో ఉన్నప్పుడు ఒక ట్రెండింగ్ టాపిక్ లెక్కుంటుండే. ఇదే కౌశిక్ రెడ్డి గతంలో గవర్నర్ని పట్టుకొని అడగోలుగా మాట్లాడే ప్రయత్నం చేసిండు. ఆ రోజు ట్రెండింగ్లో ఉన్నాడు సారు. సెకండ్, ఒక ప్రభుత్వాధికారిని పట్టుకొని ఫోన్లో అడగోలుగా మాట్లాడిండు కౌశిక్ రెడ్డి. తర్వాత ఒక యూట్యూబ్ ఛానల్కి సంబంధించిన కెమెరామ్యాన్ ఎత్తుకుపోయి కిడ్నాప్ చేసి నానా రకాలుగా ఒక విధ్వంసాన్ని సృష్టించిండు సారు. తర్వాత దళిత డ్రైవర్ని కొట్టిండు అనేటటువంటి ఒక అంశం తెరపైకి వచ్చింది. నానా రకాలుగా ఈ కౌశిక్ రెడ్డి అంటేనే ఒక విధ్వంసం, ఈ కౌశిక్ రెడ్డి అంటేనే ఒక ట్రెండింగ్ టాపిక్. ఏ కౌశిక్ రెడ్డికి సంబంధించిన దందాలు, ఆ బ్లాక్ మెయిలింగ్లు మామూలుగా ఉండే కథ. ఓసారి కౌశిక్ రెడ్డికి సంబంధించినటువంటి వీడియో ఇప్పుడు మళ్ళీ ట్రెండింగ్లోకి వచ్చింది, వైరల్ అవుతున్న పరిస్థితి. ఈ పాడి కౌశిక్ రెడ్డి మాట్లాడినటువంటి కథ ఏంది? ఒక మీటింగ్లో అడ్డగోలుగా, ఇప్పుడు కౌశిక్ రెడ్డి అట్లీస్ట్ ఎమ్మెల్యే లెక్క మాట్లాడాల్సినటువంటి అవసరం ఉంటుంది, కానీ ఆయన ఎమ్మెల్యే లెక్క మర్చిపోయిండో లేకపోతే ఏమనుకుంటున్నా నాకు తెలియదు. నాకు తెలిసి అయితే గ్రామ సర్పంచ్ కూడా కౌశిక్ రెడ్డి లెక్క మాట్లాడడేమో. ఇదే కౌశిక్ రెడ్డి అక్కడ ఉన్నటువంటి ఒక బీఆర్ఎస్ పార్టీ లీడర్ని పట్టుకొని ఏమంటున్నాడంటే, నీకు సిగ్గు లేకుండా నువ్వు పార్టీ మారినవు, నువ్వు గాజులు వేసుకుని ఆ పార్టీలోకి పోయినావు, నువ్వు అమ్ముడు పోయినావు అని చెప్పి కౌశిక్ రెడ్డి చెప్తున్నాడు. నిజంగా కౌశిక్ రెడ్డికి ఏమైనా మినిమం ఉంటే, ఆ రోజు కాంగ్రెస్ పార్టీ ఇబ్బంది పడుతున్నప్పుడు, కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో లేకుండా పోతున్నటువంటి సమయంలో సిగ్గు లేకుండా ఈ కౌశిక్ రెడ్డి పార్టీ మారినటువంటి వ్యక్తి. ఈయన ఈరోజు మాట్లాడుతుండు సారు. ఇదే కౌశిక్ రెడ్డి ఉద్యమ సమయంలో తెలంగాణ ఉద్యమకారుల పైన రాళ్లు విసిరినటువంటి దొంగ, ఈ దొంగ మాట్లాడుతున్నాడు ఇవాళ. నిజంగా ఆశ్చర్యం వేస్తున్నది. ఒకసారి కౌశిక్ రెడ్డి మాట్లాడినటువంటి మాటలు చాలా క్లియర్గా మీరు వినేటటువంటి ప్రయత్నం చేయండి. ఏం చెప్తాడో సారు. ఇదే కౌశిక్ రెడ్డి హుజరాబాద్కి సంబంధించిన ఎన్నికలు, అసెంబ్లీ ఎన్నికలలో హుజరాబాద్ నుండి నిలబడ్డాడు. ఆ రోజు హుజరాబాద్ ప్రజలను కూడా బ్లాక్మెయిల్ చేసిండు కౌశిక్ రెడ్డి. ఇదే కమలాపూర్ దగ్గర నా కారు పైన కూడా దాడి జరిగింది. సరే, అది అనుమానాస్పదంగా ఉన్నది, మరి కౌశిక్ రెడ్డి చేపించిందా వేరే వాళ్ళు చేపించిందో మనకు అంత పెద్దగా తెలియదు. అయినప్పుడు కూడా నేనేమంటున్నా, కౌశిక్ రెడ్డి చేసినటువంటి కథ సరే మన వ్యక్తిగతాల గురించి మాట్లాడాల్సిన అవసరం లేదు, కానీ ఒక ఎమ్మెల్యే లాగా మాట్లాడాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఏమంటాడు, నేను తలుసుకుంటూనే ఉండవు అది ఇది అని అడగోలుగా మాట్లాడండి. దీంట్లో వీడియోలో ఒక మినిమం ఎమ్మెల్యే లెక్క కౌశిక్ రెడ్డి మాట్లాడలేదు. ఎందుకు కౌశిక్ రెడ్డి ఎమ్మెల్యే అనేటటువంటి మాటను ఎందుకు మర్చిపోయిండు? తన పదవిని మర్చిపోయి అడ్డగోలుగా నాయకుల పైన విరుచుకోబడడానికి గల కారణం ఏందనేది చాలా క్లియర్గా ఈ వీడియోలో తెలుసుకుందాం. అట్లనే ఈ వీడియో మధ్యలో ఈయన హుజరాబాద్ను ఎట్లా గెలిచిందో చెప్పే ప్రయత్నం చేస్తా. ఒకసారి చెప్పు. నువ్వెంత నీ కథ ఎంత అంటే, పాడి కౌశిక్ రెడ్డి ఏమైనా ముఖ్యమంత్రి అనుకుంటుండా, లేకపోతే ప్రధానమంత్రి అనుకుంటుండా, లేకపోతే హోమ్ మినిస్టర్ అనుకుంటుండా, ఏందో అర్థం కాదు. నువ్వు ఎమ్మెల్యే, నువ్వు హుజరాబాద్ ప్రజలు ఓట్లయితే గెలిచినటువంటి వ్యక్తివి నువ్వు. నువ్వెంత నీ కథ ఎంత? గిదే కథ మొత్తం. గతంలో గిదే కథ, ఇప్పుడు గిదే కథ. అంటే కౌశిక్ రెడ్డి ఇప్పుడు ఏమనుకుంటున్నా అంటే, కాంగ్రెస్ పార్టీ కాదు అధికారంలో ఉన్నది, మా కేసీఆర్ సారే ఉన్నాడు, బీఆర్ఎస్ పార్టీ ఉన్నది, గట్లేమని అనుకుంటున్నా ఏం పాడో కానీ గదే కథలు ఉన్నాడు సారు. ఏడ చూడు పంచాయతీలు, లొల్లులు, ఇదే కథ. కానీ కౌశిక్ అన్న జర ప్లీజ్ తగ్గించుకో. ఎందుకే మనకి ఇదంతా? ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో నిరుద్యోగులు చాలామంది ఇబ్బంది పడుతున్నారు. డిఎస్సి పోస్టుల కోసం ధర్నాలు చేస్తూ ఉన్నారు. చాలామంది నిరుద్యోగులు అవస్థపడుతున్నారు. దానిపైన మాట్లాడాల్సినటువంటి బాధ్యత నీ పైన ఉంటుంది. ప్రతిపక్షము, మీడియా రెండు కలిస్తే మనం ఖచ్చితంగా ఒక పోరాటం చేయవచ్చు. అది కాకుండా ఈ పంచాయతీ ఎందుకే కౌశిక్ అన్న? ఈ బంద్ చేయరాదే, ఎన్ని రోజులు చేస్తావు ఇట్లా? ఇప్పుడు మళ్ళీ కేసీఆర్ సార్ వెనకటోర్లకి వెళ్ళి వెళ్తుండు సారు. అదే కార్లు నిలబడి వెనకకెళ్ళి మెల్లగా దిగుతాడు కౌశిక్ అన్న. ఇవి బంద్ చేయన్న, ఎన్ని రోజులే ఈ పంచాయతీ? ఎందుకు మనకి ఇదంతా? చెప్పి ఇంకేదో చెప్పేది ఉన్నది, బాగానే చెప్తాడు సారు. చెప్పే. పోపే పోట గివ్వ అనే మాట్లాడితే కౌశిక్ అన్న, నువ్వు ఒక ఎమ్మెల్యేవు, నీ నియోజకవర్గంలో మహిళలు ఉంటారు, మహిళలు కూడా ఈ వీడియోలు చూస్తారు. ఈ బూతులు అనే మాట్లాడితే కౌశిక్ అన్న, నువ్వు ఒక ఎమ్మెల్యేవు, నీకేమైనా అర్థమవుతున్నా? అదే మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ, నువ్వు నీకేం అర్థమవుతుందో మరి? యాడలో ఏం పాడో ఇంక నువ్వు అమ్ముడు పోలేదా అని బీఆర్ఎస్ పార్టీ అది ఏది కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేతకు చెప్తున్నాడు. అంటే జెడ్పీ చైర్పర్సన్ సంథింగ్ ఎవరో ఉన్నారు అక్కడ. ఆయన ఏం చేసిండు, మెల్లగా బీఆర్ఎస్ పార్టీలో గెలిచి కాంగ్రెస్ పార్టీలోకి పోయిండు. ఇప్పుడు ఈయన ఏమంటాడు, నువ్వు అమ్ముడు పోయి కాంగ్రెస్ పార్టీకి పోలేదా అని చెప్పి కౌశిక్ రెడ్డి చెప్తున్నాడు. నువ్వేడికి వెళ్ళిపోయినావు? నువ్వు కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళి మెల్లగా కేసీఆర్ సంకర జోరింది నువ్వు కాదా? నువ్వు అమ్ముడు పోయింది నువ్వు కాదా కౌశిక్ రెడ్డి? దీనికి సమాధానం చెప్పు. ఇదే కౌశిక్ రెడ్డి హుజరాబాద్ ప్రజలను బ్లాక్మెయిల్ చేసి గెలిచిండు. ఒకవేళ నాకు ఓట్లు వేయకుండా నన్ను ఓడగొడితే, నాకు ఓట్లు వేయకపోతే నా కుటుంబ సభ్యులతోటి నేను ఉరేసుకుంటా, ఆత్మహత్య చేసుకుంటా అని చెప్పి హుజరాబాద్ ప్రజలను బెదిరించండి నేనే. లేకపోతే ఒకవేళ నాకు ఓట్లేసి గెలిపిస్తే నా విజయయాత్రకు రండి,
నన్ను ఓడగొడితే నా శివయాత్రకు రండి అని చెప్పి ఈయన బెదిరించినటువంటి వ్యక్తి కౌశిక్ రెడ్డి. ఈయన ఏదో సుధపూస మాట్లాడుతున్నాడు ఇవాళ. సాంప్రదాయాన్ని సుప్పిని సుధపూసని అనే డైలాగులు ఉంటాయి కదా పాట, ఆ పాట అయిపోయింది కౌశిక్ అన్న. ఓ ఏమ డైలాగులు కాదు, కొట్టు 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 బాగున్నట్టు. చేసుకొని పోయినావు కదా అంటున్నాడు. మరి ఆయన ఏందో మనకు తెలియదు, నేను చెప్పాను కదా లెక్కున్నాడే. ఇక కౌశిక్ అన్న రెండో వీడియో ఇది కూడా చూడాలి. చూడట ఓ అమ్మో లెక్క మాట్లాడుతున్నా ఏమన్నా గన్మెన్లే విచిత్రంగా చూస్తున్నా. వినబడ్డదా? ఎక్కువ రోజులు ఉండవట కౌశిక్ రెడ్డి వాళ్ళు అంటుండు. ఏందో ఈ కథ ఏందో. కౌశిక్ అన్న కైకుకర్రే ఐసా, ప్రజల కోసం పోరాటం చేయరా? అదే మంచిగా ప్రతిపక్షంలో ఉన్నావు. కాంగ్రెస్ పార్టీ ఏమన్నా ప్రజలను ఇబ్బంది పెడితే, లేకపోతే తెలంగాణ ప్రజల సమస్యలు ఉంటే ఆ సమస్యలపైన ప్రతిపక్షంలో ఉన్నావు, మాట్లాడాల్సినటువంటి బాధ్యత ఉంటుంది. ఈరోజు నిరుద్యోగులు దీక్ష కూర్చున్నారు. మోతీలాల్ అని చెప్పి పాపం 9 రోజుల పాటు ఆమరణ నిరాహార దీక్ష చేసిండు. ఆ నిరాహార దీక్ష ఎందుకు చేసిండు? నిరుద్యోగుల కష్టాలేంది, నిరుద్యోగుల బాధలేంది, గ్రూప్ 1 గ్రూప్ 2 గ్రూప్ 3 పోస్టులకు సంబంధించినటువంటి విషయంలో కౌశిక్ అన్న ఎట్లీస్ట్ మాట్లాడాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఇవన్నీ గంగల కలిపిండు. ఇప్పుడు ఏం కావాలి ఆయనకు? యుద్ధాలు, కొట్లాటలు, పంచాయతీలు. కొత్తన ఆయనకు పొద్దుగాల కాంచెలకు అదే పనిలో ఉంటాడు సారు. చెప్పు ఇంకా చెప్పు. ఏమైంది కౌశిక్ అన్న? ఇట్లా కూర్చున్నాడే, ఆయాసం వచ్చినట్టు, ముసొచ్చినట్టుంది కూర్చున్నాడు ఆయనత. ఎందుకు ఇట్లా చేస్తుండో కౌశిక్ అన్న? కేసీఆర్ సార్ ప్లీజ్ ఇసొంటోని తీసేయి. ఫస్ట్ ఇసొంటోని తీసేస్తే మనం ఉపాయం కట్టవచ్చు నువ్వు బీఆర్ఎస్ పార్టీ, లేకపోతే ఆయనతో కథం అయిపోతుంది బీఆర్ఎస్. ఏంటో చెప్తుండు సార్, చెప్పు. ఆ పేపర్ తిప్పిండు, చూసిరా? పేపర్ తిప్పిండు కౌశిక్ అన్న. అది ఆ ప్రెస్టేషన్ లో, ఆ కోపంలో ఏం ఎటు చూపిస్తుండో కూడా అర్థమైతలేదు. చూడు అన్ని మీడియా కథలే, మీడియా తప్ప ఏముండదు కౌశిక్ తాన. పాడి కౌశిక్ రెడ్డి అంటేనే సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉన్నారు ఆయన. చూడురల్లా ఆ ఫేస్బుక్లల్లా, యూట్యూబ్లల్లా, ఇన్స్టాగ్రామ్లలో డైలాగులు కొట్టుడు, అజ్జిడి తిరుగుడు తప్ప ఏముండదు ఈయన తన. ఉత్తకైతే అంత ఉత్తకైతే కౌశిక్ రెడ్డిది. బంద్ చేయి ఇవన్నీ. ఎందుకు కౌశిక్ అన్న? ప్రజల సమస్యల పైన నువ్వు ప్రతిపక్షంలో ఉన్నావు, మాట్లాడు అంటున్నా, కొట్లాడు అంటున్నా. ఇవన్నీ బంద్ చేయి. ఇవన్నీ బంద్ చేసి ఒక ఎమ్మెల్యే లెక్క వ్యవహరించేటటువంటి ప్రయత్నం చేయి.